హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా రిజిస్టర్ అవుతూనే మీకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఆ సైన్ అప్ బోనస్ అని మీరు గేమ్ ప్లే చేసుకుని మనం ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకు రెఫర్ చేసిన మనీ అయితే వస్తుంది, అండ్ గేమ్ ప్లే చేసిన మనీ అయితే వస్తుంది. జస్ట్ ఒక ₹5 కానీ ₹1 కానీ యాడ్ మనీ చేసినా కానీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. సో వితిన్ సెకండ్స్లో మనకు పేమెంట్ అయితే వస్తుంది అన్నట్టు. అంటే ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. లైవ్గా రిడీమ్ చేసి చూపిస్తాను మీకు వితిన్ సెకండ్స్లో వస్తుందా లేదంటే టైం తీసుకుంటుందా అనేది మీరు క్లియర్గా చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వర్క్ చేయాలి దాని గురించి అండ్ ఎలా విత్డ్రా చేయాలో ఈ టోటల్ వీడియో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టెక్నికల్ ఇవ్వమని సెర్చ్ చేసేసేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. చాకో క్రష్ అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సైన్ అప్ ప్రాసెస్ కింద మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మొబైల్తో రిజిస్టర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిల్తో కూడా రిజిస్టర్ అయితే కావచ్చు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు మొబైల్తోనే రిజిస్టర్ అయితే అవ్వండి. సింపుల్గా ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క లాంగ్వేజ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారా, అంటే గేమ్ ప్లే ఎలా చేయాలి అండ్ ఎలా గేమ్ ప్లే చేస్తే మనకు ఎక్కువ పాయింట్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేసి మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో ₹10 అది మీ వ్యాలెట్లో అయితే క్రెడిట్ అయితే అవుతాయి. సో ఈ సైన్ అప్ బోనస్ అనే మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా గేమ్ ప్లే చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది పైన. సెట్టింగ్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీడీమ్ ఏ రెఫర్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ రెఫర్ కోడ్ పైన దానిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను, రెఫర్ కోడ్. ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన మీకు మీ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో యాక్టివేషన్ అయితే అవుతుంది అండ్ విత్డ్రా చేసిన అమౌంట్ ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో మస్ట్ అండ్ షూర్గా రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. రెఫర్ కోడ్ రీడీమ్ రెఫర్ కోడ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు రెఫర్ కోడ్ అయితే కింద అప్లికేషన్ ఇచ్చింటాను. సో రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్ కింద ₹10 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ₹1 యాడ్ చేసిన అమౌంట్ వస్తుంది అండ్ ₹5 యాడ్ చేసిన ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అని చెప్పాను కదా. సో దాని గురించి అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ₹10 సైన్ అప్ బోనస్ వచ్చిందో అది వచ్చేసి మనకు డిపాజిట్లో ₹9 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బోనస్లో ₹1 అయితే వస్తుంది. సో ఈ 2 కూడా మనం యూస్ చేసుకుని గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ యాడ్ మనీ ఎలా చేయాలో చెప్తాను. సింపుల్గా యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు సో ₹1 యాడ్ చేసామనుకోండి ₹5 ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ₹5 యాడ్ చేస్తే మనకు ₹10 ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ₹5 యాడ్ చేస్తే మనకు 100% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ₹1 అయితే యాడ్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ అప్లై అనే ఆప్షన్ అయితే ఉంది. అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ₹1 అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ విత్డ్రా అంటే డిపాజిట్ అయితే చేసాం. యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్స్ కానీ వ్యాలెట్ కానీ సో యూపీఐ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. వన్స్ ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది. సింపుల్గా మీరు ఏదైతే పేమెంట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పేమెంట్ మెథడ్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క నెంబర్ ఏదైతే ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయింటారో సో మీరు ఎలా చేయాలో అర్థమైతే ఉంటుంది. సో ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ ₹1 అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ₹1 అయితే పే చేసేసాను. ₹1 పే చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ₹10 కాస్త మనకు ₹15 అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు డిపాజిట్లో ₹9 ఉండేది, ₹1 యాడ్ చేసాం కాబట్టి
చేసి మనకు ఎక్స్ట్రాగా 5 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేసిన. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకా మనకు కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఆఫర్స్ కూడా మనం చెక్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇంకో ఆఫర్ అయితే ఉంది. సో 5 రూపీస్ డిపాజిట్ చేసి 100% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే అంటున్నారు. సో అది ఒకసారి అప్లై చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ 5 రూపీస్ అయితే ఎంటర్ చేసిన. 5 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు యూపీఐతో కానీ ఏదైతే మీరు యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే యూపీఐ సెలెక్ట్ చేస్తానో సో ఆ యూపీఐతో నేను అమౌంట్ అయితే సెండ్ అయితే చేసేసాను. సో ఇక్కడ 5 రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేశాను. ఎంత వస్తుందో మనం క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ 15 రూపీస్ ఉండేది 20 రూపీస్ అయితే వచ్చింది. సో ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాలేదు. సో సింపుల్గా మీరు ఏదైతే ఫస్ట్ టైం అంటే డిపాజిట్ చేస్తున్నారో అది వచ్చేసి 5 రూపీస్ కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ 25 రూపీస్ ఆఫర్ కూడా అయితే ఉంది. సో 25 రూపీస్ కానీ అలా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎక్కువ మీకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది. సో 1 రూపీ యాడ్ చేసి 5 రూపీస్ అండ్ 5 రూపీస్ యాడ్ చేసి 10 రూపీస్ ఇలా మనకు క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో మీరు యాడ్ మనీ చేసేటప్పుడు ఒక 15 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ 25 రూపీస్ కానీ అలా యాడ్ మనీ చేశారనుకోండి సో మీకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సో దాంతో మనకు గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. జస్ట్ 6 రూపీస్ యాడ్ చేసాం అండ్ 6 రూపీస్తో మనకు 20 రూపీస్ అయితే వచ్చేసింది కాబట్టి సో దీంతో మనం గేమ్ ప్లే అయితే చేసుకోవాలి. గేమ్ ప్లే చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ ప్లే ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో 1000 రూపీస్ది కానీ 100 రూపీస్ది కానీ 1 రూపీ 5 రూపీస్ 10 రూపీస్ 25 రూపీస్ ఫ్రీ ఎంట్రీ ఫీజ్ కూడా అయితే ఉంటాయి. సో ఈ దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి ఈజీగా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తుంటున్నా అండ్ 5 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాయిన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. జాయిన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ అయితే కనిపిస్తుంది 33 సెకండ్స్ అని. సో ఈ టైమర్ అయిపోయిన తర్వాత మనకు గేమ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు 1 వర్సెస్ బాటిల్ అయితే ఉంటుంది అండ్ 2 మెంబర్స్ మనకు గేమ్ ప్లే అయితే చేసుకోవాలి. సో మనం విన్ అయ్యామనుకోండి 5 రూపీస్ పెట్టి విన్ అయ్యామనుకోండి 8.5 రూపీస్ అంటే దగ్గర 9 రూపీస్ అనుకోండి. సో 9 రూపీస్ మనకు విన్నింగ్ అమౌంట్లో అయితే వస్తుంది. సో ఒకవేళ లాస్ అయ్యామనుకోండి 5 రూపీస్ లాస్ అయితే అవుతుంది. సో ఎలా గేమ్ ప్లే చేయాలో మీరు క్లియర్గా చూపిస్తాను మీకు లైవ్గా ఎలా గేమ్ ప్లే చేయాలి అండ్ మనకు ఎలా పాయింట్స్ని ఇంక్రీజ్ చేయాలి అనేది. సో ఇక్కడ మనకు స్టార్ట్ అయితే అయింది. సో నేను వచ్చేసి సెకండ్ మూవర్, అతను వచ్చేసి ఫస్ట్ మూవర్. సో 8 మూవ్స్ అయితే ఉంటాయి అంటే 8 టైమ్స్ మనం గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఆ 8 టైమ్స్లో మనకు ఎంత స్కోర్ చేయగలుగుతామో అంత మ్యాక్సిమంగా స్కోర్ అయితే చేయాలి. సో అప్పుడే మనకు ఎక్కువ స్కోర్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మీకు 3 బాక్సెస్ అయితే కనిపిస్తుంటాయి. 3 బాక్సెస్ మ్యాచ్ చేస్తే మీకు 9 స్కోర్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ క్యాండీ క్రష్ గేమ్ ఎలా ఆడతారో అలా గేమ్ ఆడినా కూడా సరిపోతుంది మీకు. సో ఇక్కడ నేనైతే లాస్ అయితే నేను వచ్చేసి 78 స్కోర్ చేసి అతను 87 స్కోర్ అయితే చేశాడు. సో అతను అయితే విన్ అయ్యాడు. సో అతనికి వచ్చేసి 8.5 రూపీస్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు గేమ్ ప్లే అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీని యొక్క రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇందులో ఎలా రెఫర్ చేయాలో చెప్తాను చూడండి. దీనికి సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ అన్న ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే షేర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి ఎంతైనా అమౌంట్ ఎంటర్ చేస్తే అంటే యాడ్ మనీ చేస్తే సో అందులో వచ్చేసి మీకు 50% అమౌంట్ అయితే మీకు డైరెక్ట్ డిపాజిట్ వ్యాలెట్కి అయితే వస్తుంది. సో ఆ వ్యాలెట్ నుంచి వచ్చిన అమౌంట్ని మనం డైరెక్ట్గా గేమ్ ప్లే చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇది మనం డైరెక్ట్గా ఇప్పుడు అర్న్ చేసుకోవచ్చు అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఎలా విత్డ్రా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సో విత్డ్రా చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది. సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ విన్నింగ్లో ఉండే అమౌంట్ మాత్రం మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ మినిమం విత్డ్రా కూడా జస్ట్ 1 రూపీ అయితే ఉంది. సో దాంతో మనం డైరెక్ట్గా ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఎలా విత్డ్రా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ నా యొక్క వ్యాలెట్లో వచ్చేసి 17 రూపీస్ అయితే విన్నింగ్ అమౌంట్ అయితే ఉంది. సో దీన్ని విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూపీఐ కానీ బ్యాంక్ అకౌంట్తో కానీ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ లింక్ యూపీఐ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ యూపీఐ ఐడి సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క అమౌంట్ ఎంతైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ 17 రూపీస్ అయితే ఉంది కాబట్టి 17 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుని విత్డ్రా మనీ పైన అయితే క్లిక్ చేసి ఓకే పైన అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకు సక్సెస్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం పేటిఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పేమెంట్ వచ్చిందా లేదా అనేది. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకొని రిసీవ్డ్ ఫ్రమ్ అయితే వచ్చేసింది. సో పేమెంట్ రిసీవ్డ్ ఇన్స్టాంట్ పేమెంట్ కూడా అయితే వచ్చేసింది కాబట్టి ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. సో అందరు ట్రై చేయండి మ్యాక్సిమంగా అందరికీ పేమెంట్ అయితే వస్తుంది. ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే వస్తుంది. లైవ్గా పేమెంట్ కూడా మీకు రిసీవ్ చేసి చూపించాను. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. వీడియో కానీ నచ్చినట్లయితే